బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 11A సీట్లో కూర్చున్న విశ్వాస్ రమేష్ కుమార్ అనే వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత అతను నడుచుకుంటూ వచ్చాడు. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని, ఆ తర్వాత విమానం కూలిపోయిందని విశ్వాస్ చెప్పాడు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయిందన్నాడు. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन फाटू क्या भैया बता पैसेंजर अंदर से మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఏదైతే జరిగిన విమానం కూలిపోయిందో ఆ ఘటనలో కూడా ఓ ప్రయాణికుడైతే సురక్షితంగా గాయాలతో బయటపడ్డాడు. సో అయితే అతను ఆ విమాన ప్రమాదం తర్వాత కూడా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. సో అయితే అదే విమానంలో ప్రయాణిస్తున్నానని చెప్పినా కూడా చాలా మంది నమ్మలేదు. ఎందుకంటే జరిగిన ప్రమాదం ప్రమాద తీవ్రత అంత పెద్దగా ఉంది. అయితే అతను టికెట్ కూడా చూపించాడు. 11A సీట్లో ఏదైతే ఎయిర్ ఇండియా విమానం ఇక్కడి నుంచి అటు అహ్మదాబాద్ నుంచి అటు లండన్ బయలుదేరిందో ఆ విమానంలో 11A సీట్లో ఆయన టికెట్ కూడా చూపించాడు విశ్వాస్ అనే వ్యక్తి. సో అయితే అతను బయటకు చెప్పిన నిజాలు వింటే కనుక ఎవరైనా నమ్మాల్సిందే. సో ఎందుకంటే విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లలోనే ఒక పెద్ద శబ్దం అయితే వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఇదంతా జరిగిపోయింది అన్నట్టు కూడా ఆయనైతే ఒక క్లియర్ కట్ గా చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఆయనైతే విశ్వాస్ అయితే తన విమానంలో ఉన్నతను క్లియర్ కట్ గా ఏం జరిగింది అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అయితే విశ్వాస్ 242 మంది ప్రయాణికుల్లో మొత్తం అందరూ కూడా చనిపోయారని భావించారంతా. అయితే అంతమందిలో కూడా విశ్వాస్ అనే వ్యక్తి ఏదైతే 11A సీట్ బుక్ చేసుకున్నాడో అతనైతే ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి గాయాలు కూడా అయ్యాయి. గాయాలు అయిన అనంతరం కూడా నడుచుకుంటూ అతను బయటకు వచ్చాడు. సో చాలాసేపు అతన్ని ఆ ప్రమాదం నుంచి బయటకు వచ్చాడంటే ఎవరు నమ్మలేని పరిస్థితి నెలకొంది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్పాట్ లోనే చాలా మంది చనిపోయిన దృశ్యాలు మనం చూసాము. ఎందుకంటే మరో కొంతమంది పరిస్థితి అయితే అసలు చెల్లా చెదురుగా మృతదేహాలు పడిన ఘటన చూసాము. ఆసుపత్రికి చేర్పించిన వాళ్ళు ఎవరైనా బతుకుతారా లేదా అనే అనుమానాలు కూడా తావెత్తాయి. అయితే ఎట్టకేలకైతే ఆ విమాన ప్రయాణికుల్లో విశ్వాస్ అనే వ్యక్తి బయటకు వచ్చి కనపడి ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ జరిగిన ఘటన అయితే చెప్పుకొచ్చాడు. మన బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. విశ్వాస్ కి సంబంధించిన ఎయిర్ ఇండియా టికెట్ అది 11A సీట్ నెంబర్ మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. సో అయితే ఇదే విమాన ప్రయాణం నుంచి ఏదైతే అటు ప్రమాదానికి గురైందో విమానం, ఆ విమానం నుంచి కూడా విశ్వాస్ అనే వ్యక్తి బయటికి రావడం అనేది ఎంతో అదృష్టం అనే చెప్పాలి. సుమారుగా మొత్తం అందరూ చనిపోయి ఉంటారనే ఇప్పటి వరకు అందరూ కూడా భావించారు. అయితే ఆయన బయటకు వచ్చి నడవడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. తనకి సంబంధించిన టికెట్ కూడా చూస్తున్నాం మనం. 11A టికెట్ 11A సీట్ నెంబర్ తంది. సో దానికి సంబంధించిన టికెట్ డీటెయిల్స్ కూడా అక్కడైతే దానిలో పొందుపరిచారు. సో ఈ టికెట్ చూసిన అనంతరమే ఆయన్ని ఈ విమానంలో ఉన్నాడంటూ కూడా అందరూ భావించారు. సో ఎందుకంటే ప్రమాద తీవ్రతను చూసి ఎవరు బయటకు వచ్చే ఛాన్స్ లేదనుకున్నారు. సో అలాంటిది విశ్వాస్ అనే వ్యక్తి బయటకు వచ్చి అసలు విమానం టేకాఫ్ అయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా చెప్పాడు. విమానం టేకాఫ్ అయిన తర్వాత 30 సెకండ్లలోనే పెద్ద శబ్దం వచ్చింది. తర్వాత ఇదంతా కూడా కొద్ది నిమిషాల్లోనే జరిగిపోయింది ఘటన అంటూ కూడా విశ్వాస్ అయితే చెప్పుకొచ్చాడు. సో చాలా లక్కీ పర్సన్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విశ్వాస్ కి సంబంధించిన టికెట్ చూస్తున్నాము. మరో పక్కన అతని విజువల్స్ చూస్తున్నాము. సో 11A సీట్ నెంబర్ లో ఏదైతే టికెట్ బుక్ చేసుకున్నాడు తను లండన్ వెళ్లేందుకు. సో ఈ రోజు ప్రమాదం జరిగిన విమానంలో అతను అహ్మదాబాద్ నుంచి బయలుదేరి కూడా అతనైతే ఈ ప్రమాదం నుంచి అయితే బయటపడిన ఒకే ఒక వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్ చెప్పండి, విశ్వాస్ అనే వ్యక్తి ఈ ప్రమాదం నుంచి బయటకు వచ్చిన తీరు మనం చూస్తున్నాము. అతను అసలు ప్రమాద సమయంలో ఏం జరిగిందనేది కూడా క్లియర్ కట్ గా చెప్తున్నాడు. ఎటుకలు మృత్యుంజయుడని చెప్పాలి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, దీన్ని ఎలా చూడాలంటారు? 242 మంది ప్రయాణికులు ఇప్పటివరకు చనిపోయారు, కాలి బూడిదైపోయారని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో
విశ్వాస్ రమేష్ కుమార్ బ్రతికి బయటపడ్డాడంటే పెద్ద మిరాకిలే. భగవంతుడు అతనికి జీవితాన్ని మళ్ళీ ప్రసాదించాడని చెప్పి దేశవ్యాప్తంగా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అతను సీటు దగ్గర 11A సీట్లో కూర్చున్నాడు. ఇక్కడ నా ఫోన్లో చూపిస్తున్నట్టుగా ఇక్కడ రెక్కల దగ్గరలో ఎమర్జెన్సీకి సంబంధించిన ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది. తను కూర్చున్నది కూడా అతి సమీపంలోనే. అంటే ఇక్కడ నుంచే ఆ ఫ్లైట్ డౌన్ అయ్యే సమయంలో ఆ బిల్డింగ్ పైన కూలిపోతున్న సమయంలో ఒక్కసారిగా ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అయినట్టుగా, ఆ డోర్ ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి ఎగిరి బయటపడ్డట్టుగా తెలుస్తుంది. కానీ అతనికి కాళ్ళకు చేతులకు కానీ ఎక్కడా డ్యామేజ్ జరగలేదు. కానీ ముఖం పైన మాత్రం చిన్న చిన్న గాయాలు తగిలిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్గా ఆ విజువల్స్లో కూడా అతనికి సంబంధించి ఇక్కడ నల్లగా, ఎందుకంటే కాలి బూడిదైన సమయంలో పొగలు రావడం, మంటలు రావడంతో ముఖం పైన కానీ బాడీ పైన కానీ కొన్ని దెబ్బలు తగలాయి. తను నల్లగైన పరిస్థితి. ఇక్కడ నా పేపర్లో ఫోటో చూస్తున్న ప్రకారం 11A సీట్ తనది. బ్రిటన్ నేషనల్ విశ్వాస్ రమేష్ కుమార్ అని చెప్పి తన పేరు మీద కూడా 11A సీట్ బుక్ అయింది. చూపిస్తున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న దానిలోనే తను ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ఆ డోర్కి సమీపంలోనే, అంటే దగ్గరగా కూర్చోవడం వల్ల, అంటే నేను నిల్చున్న ప్లేస్లో ఇక్కడ డోర్ ఎగ్జిట్ అయినట్టుగా కనిపిస్తుంది. అది ఒక్కసారిగా విమానం కూలుతున్న సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంటుంది. అదే క్రమంలోనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అయ్యి తను బతికి బయటపడ్డాడు. 242 మంది ప్రయాణికులు ఇప్పటి వరకు మృతి చెందారని చెప్పి అందరూ భావిస్తున్నారు. కానీ అందులో ఒకే ఒక్క మృత్యుంజయుడు. ఎందుకంటే ఈ విమాన ప్రమాదం దేశ ప్రజలందరినీ, మొత్తం భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి. టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లోనే విమానం కూలిపోయిందని చెప్పి అతను కొన్ని పొడి మాటలు చెప్తున్నాడు. అది కూడా ఎవరో ఆ వీడియో రికార్డ్ చేయడం వల్ల తనని కొంతమంది వ్యక్తులు బయటకి పట్టుకెళ్తున్నారు. ఎందుకంటే ఆ విమానం కూలిపోయిన సమయంలో కొద్ది సెకండ్లలోనే భారీగా మంటలు వ్యాపించాయి. జేజే మెడికల్ కాలేజ్ పైన ఒక్కసారిగా కూలిపోవడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న మెడికోలు కూడా దాదాపుగా ఇప్పుడు 30 మందికి పైగా మరణించారని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఎంతమంది మరణించారన్నది ఇంకా క్లారిటీ రావాల్సిందని చెప్పి భారతదేశానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అంటే ఏవియేషన్ కానీ, ఎయిర్ ఇండియా కానీ, హోంశాఖ, మొత్తం ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నాయి. గుజరాత్ పోలీస్ కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బిజినెస్ క్లాస్ వెనుక ఎకనామిక్ క్లాస్ ఉంటుంది. ఆ ఎకనామిక్ క్లాస్ మొదటి సీటే విశ్వాస్ది. ఆ మొదటి సీటు పక్కనే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావడం వల్లే విశ్వాస్ రమేష్ కుమార్ బయటపడ్డట్టుగా తెలుస్తుంది. కానీ మరుజన్మ ఎత్తాడని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే అంటే ఒకసారి చాలా యాక్సిడెంట్లలో మనం చూస్తుంటాం, కొంతమంది బతికి బయటపడుతుంటారు. కానీ ఇంత పెద్ద భారీ ప్రమాదం పైనుంచి 625 అడుగుల నుంచి విమానం కూలిపోయింది. అంటే 30 సెకండ్లలోనే కూలిపోయిందని చెప్పి విశ్వాస్ రమేష్ కుమార్ చెప్తున్నాడు. మరి టైమింగ్ ప్రకారం అతను భయానికి గురైనట్టుగా తెలుస్తుంది. అంటే రకరకాల రిపోర్ట్స్ రకరకాలుగా చెప్తున్నాయి. అంటే 1:38 టైంలో విమానం టేకాఫ్ అయింది, 5 నిమిషాల్లో కూలిపోయిందని చెప్పి అంటే అక్కడ ఉన్న పోలీసులు కానీ మిగతా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఏటీసీ నుంచి కూడా సమాచారం వచ్చిందని చెప్తున్నారు. కానీ విశ్వాస్ రమేష్ కుమార్ మాత్రం తను బతికి బయటపడ్డ తర్వాత ఆ మెడికల్ కాలేజ్ పైన కూలే సమయంలోనే 30 సెకండ్ల టైమే పట్టిందని చెప్పి చెప్తున్నాడు. అంటే లాస్ట్ మినిట్లో చాలామంది ప్రయాణికులు చాలా వీడియోలు తీసుకొని మనకు కనిపిస్తున్నారు. ఒక్కొక్క వీడియో కొన్ని నిమిషాల్లో బయటకు వస్తుంది. ఇద్దరు బ్రిటన్ నేషస్తులు కూడా గుడ్ బై ఇండియా అని చెప్పి వాళ్ళు కూడా ఒక వీడియో, అంటే సెల్ఫీ వీడియో తీసుకొని కొద్ది సెకండ్ల వీడియోని, ఒక 30-40 సెకండ్ల వీడియో తీసుకున్నారు. మరొక ప్రయాణికురాలు రూపాని అని చెప్పి కొత్తగా పెళ్లి జరిగింది. తను కూడా ఏడ్చుకుంటూ ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా తన కుటుంబ సభ్యులకు బాయ్ చెప్తూ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆమె కూడా అందులో చనిపోయిన మృతురాలే. కానీ విశ్వాస్ కుమార్ మాత్రం, రమేష్ మాత్రం తను ఇందులో ఈ ఎంటైర్ ప్రమాదంలో మాత్రం బ్రతికి బయటపడ్డాడు. తను చెప్పే విషయాలు కూడా ప్రస్తుతం అయితే అధికారులు అతన్ని హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా ఉన్న గుజరాత్ పోలీసులు, ఇండియన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళంతా అధికారులంతా కూడా తన దగ్గరికి వెళ్ళారు. కొంతమంది అధికారులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అంటే విమానం టేకాఫ్ అయ్యే సమయంలో కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఆకాష్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్లో విమానంలో ఏసీ పనిచేయడం లేదు, ఈ విమానం ఎక్కకూడదా వద్దా అని చెప్పి రకరకాల ప్రశ్నల్ని ఉత్పన్నం చేశాడు. ఆ విజువల్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అది కూడా కేవలం 40 సెకండ్ల వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ సీట్ వెనుక ఉన్న నగేష్, ప్రస్తుతం అయితే విశ్వాస్తో పాటు వారి కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా ప్రయాణించారా? ఎందుకంటే విశ్వాస్ కూడా ఒక బ్రిటన్కి చెందిన వ్యక్తిగా కూడా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అంతా బాగానే ఉందా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?
అంత పెద్ద ప్రమాదం, విమానం కూలినా కూడా అతను నడుచుకుంటూ వెళ్ళడం అనేది మాత్రం చాలా అసలుగా అది సెన్సేషనల్ ఇష్యూ అని చెప్పచ్చు. ఎందుకంటే అంత పెద్ద ప్రమాదంలో మనిషి బతికి బయటపడ్డాడు. అతని కాళ్ళకు కానీ చేతులకు కానీ బాడీలో కూడా చాలా అంటే పెద్ద ఎత్తున దెబ్బలు తగిలిన పరిస్థితి లేదు. కానీ ముఖం పైన మాత్రం అంటే అక్కడ పొగలు రావడం, ఆ మంటలు ఎగిసిపోవడంతో తనకు చిన్న చిన్న గాయాలైనట్టుగా ఆ అధికారుల నుంచి సమాచారం వస్తుంది. తనైతే బతికి బయటపడ్డ తర్వాత కొంతమంది స్థానికులు వెంటనే అతన్ని పట్టుకెళ్లారు. ఆ పట్టుకెళ్లే క్రమంలోనే ఎవరో ఒకరు అక్కడ బయట ఉన్న వ్యక్తులు వీడియో తీశారు. అంటే ఇతను బతికి బయటపడ్డాడు, ఇంత పెద్ద ప్రమాదంలో బ్రతికి బయటపడ్డ ఒకే వ్యక్తి కాబట్టి మృత్యుంజయుడు అని చెప్పి తనని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లిన తర్వాత అధికారులు ఇతను ఒక్కడు బయటపడ్డాడని చెప్పి హుటాహుటిన హాస్పిటల్కి అయితే తరలించారు. హాస్పిటల్లో అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాద ఘటన పైన ఇప్పటికే హోంశాఖ రంగంలోకి దిగింది. రామ్మోహన్ నాయుడు విమానయాన మంత్రి ప్రస్తుతం దగ్గరుండి అక్కడ పర్యవేక్షక పనులు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రమాదం ఎలా జరిగింది, అసలు టేకాఫ్ అయిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని చెప్పి ఘటనా స్థలి దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం వివరాలన్నీ సేకరించే పనులు ఉన్నారు. కానీ ప్రమాదం జరిగిన తీరు ఎలా జరిగింది, ఇప్పటికే గతంలోనే ఇదే విమానం బయటకు అంటే బయట దేశాలకు వెళ్ళొచ్చే క్రమంలో 2-3 సార్లు టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందని చెప్తున్నారు. కానీ ఇప్పటికే అంటే అమెరికా నుంచి ఇండియాకు ఒకసారి వచ్చిన తర్వాత ఇవాళ ఢిల్లీ నుంచి మళ్ళీ గుజరాత్కు ఆ విమానం వచ్చింది. కానీ టెక్నికల్ సమస్యలను చూసుకోలేదా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి కావచ్చు, ఎయిర్ ఇండియా వాళ్ళు ఎందుకు చూసుకోలేదు? ఇప్పటికే ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ సంస్థ తీసుకుంది. టాటా గ్రూప్ సంస్థ తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా చాలా విమర్శలు వస్తున్నాయి. దీనికి టాటా గ్రూప్ కూడా ఇప్పటికే బాధితుల కుటుంబాలకు క్షమాపణలు చెప్తూ ఒక నోటు మాత్రం బయటకు ఎక్స్ వేదికగా విడుదల చేసింది. కానీ అమిత్ షా కూడా ఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నాడు. మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ సంస్థ కూడా 1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. కానీ యథావిధిగా నష్టపరిహారాలు ప్రకటించడం జనరల్గా జరుగుతున్న అంశాలే. కానీ ప్రమాదం జరిగిన తీరు, విమానం ఎక్కాలంటే భయపడే పరిస్థితులు ఖచ్చితంగా ఇవాళ జరిగిన ఘటన రుజువు చేస్తుంది. అందులో 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న విమానంలో ఒకే ఒక్కడు బతికొచ్చి 241 సంబంధించిన ప్రస్తుతం అయితే సంఖ్య ఉంది. కానీ ఆ మెడికల్ కాలేజ్ పైన కూలిన తర్వాత వాళ్ళందరూ లంచ్ చేస్తున్నారు మధ్యాహ్నం పూట. ఆ టైంలో కూలిన తర్వాత ఎంతమంది మెడికోలు ఇప్పుడు చనిపోయారు అన్నది మాత్రం బయటకు తెలియాల్సి ఉంది. చాలామంది మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయి చేతులన్నీ ఇలా ఉండి రకరకాల అక్కడ అంటే హృదయ విదారకంగా కనిపిస్తుంది.